నర్సీపురం సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలోని విశ్వకర్మ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా యజ్ఞ మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే కుల బాంధవులు, మహిళలు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో ఉన్నారు. పూజారులు మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం అన్నప్రసాద విందు చేశారు. కార్యక్రమానికి మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు తదితరులు హాజరై విశ్వకర్మ మహాలక్ష్మి సృష్టి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సంఘం అధ్యక్షుడు కన్నెకంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుని సృష్టికర్తగా ప్రతి ఏటా ఘనంగా స్మరించుకుంటున్నామని తెలిపారు. అనంతరం లడ్డు వేలంపాట నిర్వహించగా చెన్నౌజు శ్రీహరిచారి దంపతులు 1,01,116 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు, సలహాదారులు, స్వర్ణకారుల కుటుంబ సభ్యులు చురుకుగా పాల్గొని విజయవంతం చేశారు. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. పోతులూరి వీరా బ్రహ్మం జయ గోవిందమ్మ. గాయత్రీదేవి ఇలా వేల్పులారా శరణం, నీకివే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. కన్న ముందు నీవే అవతరిస్తివంట, పంచశిరసులంట పారమాత్మ రూపమంట. పంచభూతములకు నీవే సృష్టికర్తవంట, సుతులు 5గురిని నీవు సృష్టించితివంట. కరుణ చూపవా శిరసు వంచినాము, శరణం మీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. పని కొరకై మాను బ్రహ్మవైతివంట, వడ్రంగుల పనికై మాయా బ్రహ్మవైతివంట. కంచర పని కొరకై కష్ట బ్రహ్మవైతివంట, శిల్పి కళ్ళ కొరకై శిల్పి బ్రహ్మవైతివంట. స్వర్ణ వృత్తికై విశ్వజ్ఞ బ్రహ్మవంట, శరణం నీకిదే శరణం. విశ్వకర్మయ సృష్టికి మూలం దేవుడోయమ్మ, ఆత్మలో జీవుడోయమ్మ. విశ్వకర్మ జాతికి మేమే వారసులమమ్మో, వంశోద్ధారకులమమ్మ. స్వర్ణకార సంఘం నర్సీపురం వారి ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞము ఘనంగా నిర్వహించుకున్నాము. గత 10 సంవత్సరాల నుండి మా అసోసియేషన్ ద్వారా ఘనంగా యజ్ఞం నిర్వహిస్తున్నాము. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించినాము. మేము ముందుగా తల్లోజు ఆచార్య గారు జ్యోతి ప్రజ్వలన జెండా ఆవిష్కరించి ప్రారంభించినారు. తర్వాత యజ్ఞ మహోత్సవం ఘనంగా జరిగింది. ఇప్పుడు
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భోజనాలు ఎమ్మెల్యే గారు మళ్ళీ మధుసూరాచారి గారు ఆచార్య గారు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు. దాసో శ్రవణ్ గారు ఇప్పుడు వస్తారు. అలాగే మేము విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరిగిన తర్వాత లడ్డు వేలంపాట జరుగుతుంది. గత సంవత్సరం బొడ్డుపల్లి రాజు గారు వేలంపాటలో గెలుచుకున్నారు. ఈ సంవత్సరం మన విశ్వకర్మ భవనాన్ని మొదటి అంతస్తు కూడా నిర్మించుకున్నాము. మనం అందరూ కాలనీలో ఉండే విశ్వకర్మలు అందరూ కలిసి యూనిటీగా జయంతి నిర్వహించుకొని యజ్ఞంలో అందరూ పాల్గొని భోజన తాంబూలాలు స్వీకరించి స్వామివారిని ఆశీర్వాదం పొందుతారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, ఇంకా ఘనంగా జరగాలని ఆ స్వామివారు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో దీవించాలని భగవంతుని వేడుకుంటున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. నగర్లో పంచదాయులు విశ్వకర్మ యజ్ఞము ఎంతో వైభవవేతంగా మా అధ్యక్షుడైన కన్నకంటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఎంతో ఆశీర్వదించి ఈ యజ్ఞాన్ని సహకరిస్తున్నారు. వారందరికీ మా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరియు ఈ యొక్క యజ్ఞము కొరకు దాతలు ముందుకొచ్చి మా యొక్క సంఘ భవనము పైన అంతస్తు కూడా తోడ్పడుతున్నారు. వారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జై విశ్వకర్మ భగవానికి. ఈరోజు జరుపుకునే ఉత్సవము అనాదిగా వస్తున్న మా కాలేజీలో 15 సంవత్సరాల నుంచి చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. స్వర్ణకార సంఘ బంధుమిత్రులందరూ అధ్యక్షుల వారి ఈ ఆజ్ఞ మేరకు సక్రమంగా నిర్వర్తిస్తున్నాము. అలాగే ఎలాంటి విఘ్నాలు లేకుండా మా సంఘానికి అందరూ సహకరిస్తున్నందుకు అధ్యక్షుల వారికి మిగతా సంఘ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంఘ భవనం సహకరించే దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు వచ్చేసిన బంధుమిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఇక ముందు కూడా ఇలాగే సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. 18 సంవత్సరాల నుంచి మా అధ్యక్షులు కన్నికంటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నటువంటి యజ్ఞ మహోత్సవానికి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బంధువుకి పేరు పేరుగా నమస్కారాలు తెలుపుతున్నాము. మా అధ్యక్షులు కనికంటి వెంకటేశ్వర వారి దశానిర్దేశంతో మేము ఈరోజు మా సంఘ భవనాన్ని అత్యంత పటిష్టంగా చేయడమే కాకుండా ప్రతి సంవత్సరము కూడా అత్యంత ఘనంగా ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాము. ముందు మా అధ్యక్షుడు కన్నికంటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో 2వ అంతస్తు కూడా వేయాలని ఆశిస్తూ వారికి ఎల్లవేళలా సంఘ సభ్యుల ఒక దీవెనలు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై విశ్వకర్మ.